ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన అరకొర కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో హామీల కొరత సహా అన్ని సమస్యలే ఉన్నాయన్నారు. ధాన్యాన్ని తరలించి 40 రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడిన పండించిన ధాన్యం ఎండకు ఎండి వానకు తడుస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియాల్ బైపాస్ రోడ్లో గల ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తున్నాయి. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట గన్నీ బ్యాగులు, అమాలీల కొరతతో పాటు సుతులీల కొరత ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పంట కోసి 45 రోజులు గడిచినా ఇంకా ఎఫ్సీఐ ఆధ్వర్యంలో నడిచేటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఎండకు ఎండి వానకు తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనము కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి టేక్రియాల్ బైపాస్ లో ఉన్నటువంటి హైవే నెంబర్ 44 కానుకొని ఉన్నటువంటి టేక్రియాల్ చౌరస్తాలో మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గత 10 రోజుల నుంచి ఈ ఏదైతే మనం కల్లాలను చూస్తున్నామో కల్లాల నుంచి రైతులది ఇదే పరిస్థితి. సాయంత్రం కాగానే కుప్పలు చేయడం, తర్వాత ఉదయం నేర్పడం దాదాపు ఇదే పరిపాటిగా మారింది. రైతులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. అటు లాగోడి ఖర్చు పెరిగింది, ఎరువులు విత్తనాల ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో అదనంగా సకాలంలో రైతులకు ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల వర్షానికి తడుస్తున్నాయి, అదేవిధంగా ఎండకు ఎండుతున్నాయి. ఎండిన ధాన్యం పగిలిపోవడం జరుగుతుంది, ఇరిగిపోవడం జరుగుతుంది. దీన్ని రైస్ మిల్లుకు తరలించిన తర్వాత రైస్ మిల్లు కొరివిలు పెట్టి దాదాపుగా క్వింటాలకు 3 నుంచి 4 కిలోల తరుగు తీసుకుంటున్నారు. ఒక్కోసారి 40 కిలోల బ్యాగుకు 2 కిలోల తరుగు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో నష్టపోతున్నామని చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా కాంటలు ప్రారంభమైన ఇంకా సకాలంలో ప్రారంభం చేయాల్సింది ఉంటుందని అధికార యంత్రాంగం అంటుంది. ఇప్పటికీ అటు బాన్స్వాడ మినహా నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ పరిసర ప్రాంతాల్లో నత్తనడక నడుస్తుంది. ఒక బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలంలో పూర్తి స్థాయిలో క్రాప్ను లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా మండలాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా ఇదే దుస్థితి కనబడుతుంది. కల్లాలలో ధాన్యం, రైతుల కళ్ళల్లో కన్నీరు కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే ఇవాళ రైతులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉండేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఒక మొక్కన వాతావరణం హెచ్చరిస్తుంది, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి, రాళ్ల వర్షం కురుస్తుంది. రైతుకు ఇవాళ ఒక టార్పాలిన్ ఖరీదు దాదాపు 25 రూపాయలు అవుతుంది. ఇలా రోజుల తరబడి కావడంతో అదనంగా భారం ఏర్పడుతుంది. ప్రభుత్వం సకాలంలో స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆ ధాన్యాన్ని రైస్ మిల్క్ లిఫ్ట్ చేస్తే భారం తగ్గుతుందనే బాధ రైతుల్లో వినబడుతుంది. కొంతమంది రైతులను పలకరించే ప్రయత్నం చేద్దాం. మేమందరం రైతులమే, ఇక్కడ ఉన్నంత రైతులమే. గత సంవత్సరం కంటే ఈసారి క్రాప్ అనేది ముందే వచ్చింది. కొనుగోలు సెంటర్ల ప్రారంభం 20 రోజులు, 21 రోజు, 25 రోజులు దాటిపోయింది. అంతటా క్రాప్ కొనుగోలు మొత్తం కేంద్రాలలో మొత్తము ఎత్తేయడం కల్లాలు కంప్లీట్గా అయిపోయినాయి. ఇక్కడ మాత్రము కామారెడ్డి డిస్టిక్ ఉండి ఇక్కడ నిర్లక్ష్యం చేసి ఇక్కడ ఐకేపీ సెంటర్ అని చెప్పి ఐకేపీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశారు ఇక్కడ కొనుగోలు సెంటర్ను. అదే ఇంతకుముందు గత ఐడిసిఎంఎస్ సొసైటీ వాళ్ళు చేసేవాళ్ళు, అప్పుడు చేసినప్పుడు బాగుండేది. వాళ్ళ సమక్షంలో జరిగినప్పుడు లేబర్ కొరత లేకుండేది. ఇప్పుడు వీళ్ళకు కొత్త ఏర్పాటు చేసి ఐకేపీ సెంటర్ వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళకు ఎటువంటి లేబర్ గురించి వాళ్ళకు కూడా అవగాహన లేదు. వాళ్ళు కూడా పాపం కష్టపడుతున్నారు లేబర్ కావాలని, కానీ దొరకడం లేదు. లేబర్ షార్టేజ్ అయింది. ఈ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్ల ఈ కొనుగోలు సెంటర్ బాగా వెనుకబడిపోయాము. ఇప్పుడు ఆల్రెడీ నిన్న వడ్లు పోసి అయినా మేము దరిదాపు 25 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా కొనుగోలు సెంటర్ కూడా ఇప్పటికి కూడా సెంటర్ ఓపెన్ కాలేదు. చూస్తే ఉన్నాను ఏర్పడతా ఉన్నది సమక్షంలో దాన్ని ఓపెన్ కూడా కాంటాక్ట్ కూడా అక్కడ కనబడుతుంది. లేబర్ కూడా కనబడుతున్నారు. నేను కుప్పలు ఎండగోసిండ్రు, మళ్ళీ వర్షం మొగులు చూసి వాతావరణం భయపడి కుప్ప వేసిర్రు. అక్కడ 10 మంది రైతులు పెట్టుకొని కుప్ప వేసిర్రు. కుప్ప వేసిన తర్వాత మళ్ళా